గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప కృపను బట్టి రాత్రంతయు ప్రభు చక్కటి క్షేమస్థితిని ప్రభు మనకు అందరికి అనుగ్రహించి ఈ యొక్క వేకుజామునే దేవుని యొక్క వాక్కు ద్వారా బలపడటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు నామను మహిమపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులారా, మన యొక్క జీవిత సముద్రంలో మనం అనేకమైన విషయాల గురించి మనం చింతగలిగి ఉంటాం. ప్రత్యేకించి ఎవరి బిడ్డలను మనం చూసినట్లయితే ఈ రోజుల్లో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో యంగ్స్టర్స్ అందరూ ఫ్యూచర్ గురించి చాలా దృష్టి కలిగి ఉన్నారు. చాలా మంది డిగ్రీలు, బీటెక్స్, కొన్ని ఈ స్పెషలైజేషన్ డిగ్రీస్ ఇవన్నీ చేసి వచ్చి చాలా మంది కూడా కొంచెం జాబ్ క్రిటికల్ అవుతుంది. ఒక జాబ్ని మనం పొందుకోవాలనుకుంటే చాలా క్రిటికల్ అవుతుంది. పనులు సరిగ్గా లేకపోతే సరైన వేకెన్సీస్ లేక, సో స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, సో ఏదైనప్పటికీ మొత్తం మీద నేటి జనరేషన్స్ లో యువతకి ఎక్కువగా సఫర్ అవుతున్న విషయం ఏంటంటే నా భవిష్యత్తు ఎలాగా, నా ఫ్యూచర్ ఎలాగా, నా భవిష్యత్తు ఎలా, ఇలా అనేకమైన విషయాలు యువత బాధపడుతుంది. రిమైనింగ్ పీపుల్ నార్మల్ గా ఉన్న అందరూ కూడా బాధపడుతున్న భవిష్యత్తు గురించి. ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, ఎలా జీవితాన్ని ఎలా ముందుకు నడిపించుకోవాలి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలా అనేకమైన విషయాల గురించి చింత కలిగి ఉంటాం మనందరం కూడా. ఈ కార్యక్రమం చూస్తున్న, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఏదో విషయం గురించి లేదా ఏదో ఒక థాట్ గురించి మీరు కూడా చింతపడుతూ ఉంటారు. ఇది నిజమే. కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలైన మనం, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న బిడ్డలైన మనందరం కూడా మనకున్న అభయం ఏంటంటే మన ప్రభు మన ప్రతి అవసరతలైన తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన పరిచర్య దినాల్లో ఆనాడు జనాంగం కూడా చింతిస్తున్నారు. వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలా అని చెప్పి వాళ్ళు కూడా కొన్ని విషయాల గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ అప్పుడున్న కల్చర్స్ అండ్ మేనర్స్ ప్రకారం అప్పుడు ఆహార కొలత ఉంది, వస్త్ర కొలత ఉంది, ఇలా కొన్ని విషయాల గురించి కొలత వాళ్ళకు ఉంది. వాటిని ఉద్దేశించి వాళ్ళు డైలమాలో ఉంటారు, వాటి గురించి వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడతారు. మత్తయి సువార్త భాగము 6వ అధ్యాయం 25వ వచనంలో దేవునికి వాక్యం రీతిగా సెలవిస్తుంది. అందువలన నేను మీతో చెప్పినదా ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చేనను చింతింపకుడి. ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది. అలనాడున్న భక్తులంట వాటి గురించి చింతిస్తున్నారు. సో ఇలనాడు మనం కూడా మన భవిష్యత్తు గురించి మనం చింతిస్తూ ఉంటాం. పై వచనానికి మనం వెళ్ళినట్లయితే 26వ వచనానికి మనకు చూసుకుంటూ వెళ్ళినట్లయితే, ఆకాశ పక్షులను చూడండి, సో వాటిని పోషించట్లేదా, ప్రకృతిని చూడండి లేదా గడ్డని చూడండి, వాటిని ఎంత బాగా నేను అలంకరించాను. సో ఇలా ఆ యేసుక్రీస్తు ప్రభువు వివరిస్తూ వాటికంటే మనం శ్రేష్ఠులు కారా అంటారు. దేవునికి ఈ సృష్టికంతా మన్నమైన మనందరం కూడా, కనుక ఆయన బిడ్డలైన మనందరం కూడా చింతింపవలసిన అవసరం లేదు. మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, నా భవిష్యత్తు నీ యొక్క చేతిలో ఉంది, నీ చిత్త ప్రకారం మీరు చూపిన ఆ వేలోనే నడిచే కృపను నాకు అనుగ్రహించింది తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు కొనసాగాలి. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యకు మన ప్రతి అక్కర కూడా ఆయన తెలుసు. ప్రియులారా, మనకి ఏ టైంలో ఏం కావాలి, మనకి ఏ టైంలో ఏం అనుగ్రహించాలో, లేకపోతే ఏ టైంలో ఏది ఇవ్వాలనేది సర్వమో కూడా ఆయనకు తెలుసు. సో మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మన పక్షాన ఉన్న కూడా నమ్మదగిన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా, ఒక విషయాన్ని దేవుని యొక్క సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్ గా మానవ నైజం ప్రకారం మనం ఆలోచన కలిగి ఉంటాం, థింక్ చేస్తూ ఉంటాం, ఏమైపోతుంది, ఎలా భవిష్యత్తు చెప్పి మనం థింక్ చేస్తూ ఉంటాం. కానీ ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. నువ్వు ఎవరినైతే విశ్వసించావో ఆ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నిటికంటే మిన్నైన దేవుడు. నీకు సరైన టైంలో, రైట్ టైంలో నీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఎలా నిన్ను బయటికి తీసుకురావాలో, ఎలా నీకు విడుదలనివ్వాలో ప్రతిదీ కూడా నీకు ప్రోటోటైప్ మొత్తం కూడా నీకు తెలుసు. కాబట్టి నువ్వు వరవలసిన అవసరం లేదు. అందుగురించి అదే మత్తయి సువార్త భాగం 6వ అధ్యాయం 32వ వచనం దేవునికి వాక్యం వీరికి సెలవిస్తుంది. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే దేవునికంట మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా తెలుసు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సో ఫ్యూచర్ గురించి మనం కొంచెం చింత కలిగి ఉంటాం, కొన్ని విషయాల గురించి మనం చింత కలిగి ఉంటాం. కానీ దేవుని మీద మనం ఆధారపడ్డ బిడ్డలం కాబట్టి మర్చిపోవద్దు. ఆయన నీకు చింత చూస్తున్నాడు, నీకున్న బలహీనత ఆయన చూస్తున్నాడు, నీకున్న ప్రతి అక్కర ఆయన చూస్తున్నాడు. కాబట్టి వర్రీ అవ్వద్దు, ఆయన మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. అయ్యా, నీ చిత్త ప్రకారం జరిగించని చెప్పి మనందరం కూడా అడిగి దేవుని యొక్క మన్నలను, దీవులను మనందరం కూడా పొందుకున్నాం. తల ఉంచండి, మీ నిమిత్తం ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసయ్య నీకు స్తోత్రాలు. అయ్యా, మాలో అనేకులము ఆయా విషయాల గురించి, భవిష్యత్తు గురించి
కొన్ని క్లిష్టమైన పరిస్థితుల గురించి ఎంతగానో చింత కలిగి ఉంటాం అయ్యా. అయ్యా దయతో కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో దైవాన్ని తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులు వేటి నిమిత్తమైతే చింత కలిగి ఉన్నారో, వేటి నిమిత్తమైతే బాధపడుతున్నారో, వేటి నిమిత్తమైతే ఆలోచన కలిగి ఉన్నారో దేవా, మా ఆలోచనలు మా యొక్క చింతను ఎరిగిన గొప్ప తండ్రి దయతో కృపతో జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. అలాంటి భక్తులు కూడా తండ్రి కొన్ని విషయాల గురించి చింత కలిగి ఉండాలని మీ వాక్యం సెలవిస్తుంది. మీరు తెలియజేస్తారు, ఆకాశ పక్షులను చూడమన్నారు, వాటికంటే మీరు శ్రేష్ఠులని తెలియజేశారయ్యా. అయ్యా శ్రేష్టంగా మమ్మల్ని మీరు ఎంచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీ మహిమలో ప్రతి అవసరం మీరు తీర్చండి. ప్రత్యేకించి అయ్యా మా ప్రియులందరినీ రక్షణ బోధలో బలపరచండి. ఈ దినమంతయు నీ కరుణ కటాక్షము మా బిడల పనిపాట్లలో, బిడల చదువుల్లో, ప్రియుల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రయాణ రాకపోకల సమస్త విషయాల్లో తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మీ యొక్క ప్రార్థన విన్నపాలు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో వన్స్ అగైన్ హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, బై బై.